హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నిర్మాణ పనులు పూర్తి అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జిల్లాల వారీగా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చిందండి. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాల గురించి చెప్తాను. ఎవరికి, ఎప్పటి నుండి, ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు? ముందుగా ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తారు? ఏ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారు ముందుగా? ఈ వివరాలన్నిటి గురించి చూద్దాము. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ఇండ్లనేటువంటివి ఎప్పుడు జారీ చేస్తారు? ఆన్‌లైన్‌లో స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలి? ఈ వివరాల గురించి కూడా చూద్దాం. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి గైస్. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఈ ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఎలిజిబుల్ లిస్టులను కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. అందుకోసం జాయిన్ అవ్వమంటున్నాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. లేట్ చేయకుండా వివరాలకు గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇప్పటికే ఉగాది పండుగ కానుకగా పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే నిర్మాణ పనులు పూర్తయినటువంటి ఇండ్లను తక్కువ మోతాదులో అర్హులైనటువంటి వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. ఇక ఏప్రిల్ నెల నుంచి కూడా మనకు నిర్మాణ పనులు పూర్తయినటువంటి వాటన్నిటిని జిల్లాల వారీగా అయితే పంపిణీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లను L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇవ్వబోతున్నారు. సో, అయితే మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? మీకు ఇండ్లనేది వస్తుందా లేదా? అని ఆన్‌లైన్ స్టేటస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అదెలాగో చెప్తాను మీకిప్పుడు. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర మీ యొక్క ఆధార్ నంబర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, దాని తర్వాత ఇక్కడ మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ చూపిస్తుంది. దాని తర్వాత మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు అనే ఆప్షన్ కూడా చూపిస్తుందనమాట. సో, అప్లికేషన్ స్టేటస్ దగ్గర జనరల్‌గా అందరికీ ఎంపీడీఓ అప్రూవల్‌నైతే ఉండాలి. సో, చాలామంది వరకు కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే చూపిస్తుంది. సో, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తే మీకు ఇల్లు అనేది శాంక్షన్ కాదు అని అర్థం. ఈవెన్ మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా చెప్తున్నాను. సో, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలంటే ఒకసారి ఎంపీడీఓ ఆఫీస్‌కి వెళ్లి అక్కడ అధికారులను సంప్రదించి మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్‌కి తీసుకొని వెళ్లి చేపించుకొని చేస్తే మీకు అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్రూవల్ అనేది ఇస్తారనమాట. సో, ఇలాగ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మీకేం చూపిస్తుందో ఒకసారి కామెంట్‌లో పెట్టండి. దీంతో పాటుగా మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారో కూడా అది మెయిన్ మనకు. L2 కేటగిరీ, L1 కేటగిరీలో ఉంటే ఖచ్చితంగా ఇల్లు అనేది వస్తుంది. L3లో ఉంటే రాదనమాట. L2 వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో L2లో ఉన్నారు. L2లో చేర్చున్నారు. అందువల్ల సగం మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లను L2 వాళ్ళకి ఇస్తున్నారు. సగం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటి వాటినైతే ఇస్తున్నారు. గతంలో పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇస్తారనమాట. అంటే ఇవ్వకుంటా. గతంలో ఇల్లు శాంక్షన్ అయ్యి ఇంకా ఇల్లు అనేది పొందకుంటా ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇలాగ ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. అక్కడ మీకేం చూపిస్తుందో క్లియర్‌గా చెప్పండి. దీంతో పాటుగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ కూడా సంబంధించి కూడా మీరు స్టేటస్‌లు చెక్ చేసుకోవచ్చు. డబ్బులు పడున్నాయా లేదా? ఆ వివరాలన్నిటి గురించి కూడా. మొత్తం ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్‌సైట్‌లోనే చెక్ చేసేసుకోవచ్చు. అలాగే రెండో విడతకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లను ఏప్రిల్ నెల నుంచి కూడా పంపిణీ చేస్తామన్న సమాచారాలైతే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. చూద్దాం, నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మీకోసం అందజేస్తూనే ఉంటాను. ఇకపోతే కొన్ని డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లిస్ట్‌లను గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. సో, మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ కావచ్చు, సంగారెడ్డి డిస్టిక్కు. సో, ఈ యొక్క 3 డిస్ట్రిక్ట్‌లకు సంబంధించి కాన్స్టిట్యుయెన్సీస్ చూద్దాం మెయిన్ మనము. శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ కాన్స్టిట్యుయెన్సీ, నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ, పటాన్ చెరువు, కార్వాన్. సో, ఈ యొక్క 4 కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కొంతమంది నేమ్స్ అనేటువంటివి తీసుకొచ్చాను. ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు కాన్స్టిట్యుయెన్సీ నేము, డిస్ట్రిక్ట్ నేము, వాళ్ళ నేము, మొబైల్ నంబరు, ఆధారు, కేటగిరీ, బ్లాకు, రిమార్కు. ఇక్కడ మీ బ్లాక్ నంబర్, బ్లాకు, ఫ్లాట్ నంబరు, ఫ్లోర్ నంబర్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. రిమార్క్స్
నాట్ రెస్పాండింగు రిమార్క్స్ కూడా చెక్ చేసుకోవాలి మీరు. నంబర్ స్విచ్డ్ ఆఫ్, టు బీ రిపోర్టెడ్. సో ఈ యొక్క రిమార్క్స్ వల్ల వీళ్ళకి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని కూడా మీరు రిమార్క్స్ మెయిన్, మనకు రిమార్క్స్ వల్ల మీకు ఇల్లు అనేది శాంక్షన్ కాకపోవచ్చు. కాబట్టి కొంతమందికి మాత్రమే లిస్టులు అయ్యేటువంటివి తీసుకొచ్చాను. కొన్ని డిస్ట్రిక్ట్స్, కొన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీ యొక్క కాన్స్టిట్యున్సీకి, మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన లిస్ట్ కావాలి అంటే ఒకసారి కమెంట్లో పెట్టండి. వీటన్నిటిని నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. దాంట్లో జాయిన్ అయితే అవ్వండి. క్లియర్గా మీ పేరు ఉందో లేదో ఒకసారి చూసుకోండి. రిమార్క్ ఏముందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ముందు ముందు రోజుల్లో అప్డేట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి మన ఛానల్ నుంచి క్లియర్గా. ఓకేనా? అలాగే ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మన ఛానల్ ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.